ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము. మనుషుల చేత కాదు, దేవుని చేత నిర్దోషి అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంట. మనుషుల చేత నిర్దోషి అనిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నటిస్తే చాలు మంచివారుగా, ఇంకా మనంత మంచివారు ఎవరూ ఉండరని పైకెత్తేస్తారు. కానీ దేవుని చేత నిర్దోషి అనిపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డలు వంటివి. అయినా సరే, నీకు అర్హత లేకపోయినా సరే, నువ్వు నిజాయితీగా ఉంటే, నీతిగా ఉంటే నిన్ను నిర్దోషిగా ఎంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నిజాయితీగా నిలబడడానికి నువ్వు సిద్ధమైన? సబ్బు మురికిని వదిలిస్తుంది ఎప్పుడు? దానిని నీటితో జతపరిచినప్పుడు. దేవుడు మనల్ని పవిత్రపరచాలి అని వాక్యం అనే నీటిని జతపరిచి మనలో ఉన్న మురికిని వదిలించి దేవుని ఎదుట నిర్దోషిగా నిలబెట్టే ధన్యత నీకు ఇస్తున్నాడు. మరి ఆ ధన్యత పొందుకునేటట్టే ఉన్నాయా మన జీవితాలు? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.